పబ్లిక్ ఇప్పుడు మా ముసలిమోత వారు వచ్చే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడు. ఓ పరి విలుద్దాం పాంది. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈడ కూర్చున్నావా? అరే ఎవరారు మేము మీ సార్కి ఏం అన్యాయం చేసినాంరా? మీ సార్ పోయి ఎందుకు అక్కడ అట్లా చెప్తాండ్రా? మీ సార్కు మేము ఏం అన్యాయం చేసినాం? అసలు మా పార్టీని మమ్మల్ని ఎందుకు ఇంత ఆగం చేస్తారా? కొడుక ఇప్పుడు నువ్వు చెప్పేదాకా ఈ నుంచి కదిలే లేదు, మొత్తం గుద్దుతో గుడపిత్తు వలగాలి. నాకు ఈ ముచ్చట చెప్పాలి. మీ సార్ మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారా? ఏ తలకదిక్కున్నా ముసలాడా, మా సార్ మిమ్మల్ని ఎందుకు ఆగం చేస్తాడు చెప్పరా నువ్వు? అవును నిజమే, గాళ్ళ సారు మిమ్మల్ని ఎందుకు ఆగం చేస్తాడే? అయినా వాళ్ళ సార్ అంటే ఏ సారు? మరి మిమ్మల్ని ఎందుకు గంతగానం గోస పెడుతున్నాడు? ఇంకెవరు? తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద వీళ్ళ కిషన్ రెడ్డి సారు పచ్చగున్న మా చేయి పార్టీలో సిత్తు పెడతాండి అంచను. అరే అది కాదురా, తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్లకు మా చేయి పార్టీ అధికారంలోకి వచ్చింది కాదురా తెలంగాణలో. ఆ ఆనందాన్ని ఉంచరారా మాకు? ఎందుకురా మమ్మల్ని త్యాగం చేస్తారు మీరు? చెప్పురా. అరే నాయనా, ఈ ముసలానికి తిక్క బాగున్నట్టున్నది. అట్లని మీకు చెప్పినగా పెద్ద మనిషి ఎవలే అది చెప్పు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నక్క చెవులదానా? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముదునే? స్వయంగా మా ముఖ్యమంత్రి రేవంతాల సారే చెప్పిండు, ఎరికేనా? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది. కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్న కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఇన్న ఎగిరం తక్కువదానా? మన ప్రధానమంత్రి మోడీ సారు తెలంగాణకు ఏదో ఒక రకంగా మంచి చేయాలని చూస్తుంటే కూడా వద్దని వీళ్ళ కిషన్ రెడ్డి సార్ అడ్డకాలు పెడతాడట. మరి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వీళ్ళ కిషన్ రెడ్డి సార్కు ఉన్నదో లేదో? మరి అసలు వీళ్ళ పువ్వు పార్టీలకు తెలంగాణ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు? అరే ఏం అన్యాయం చేసిండ్రో చెప్పు రారా. ఏ ముఖ ముసలాడా, నువ్వు తలుండే మాట్లాడుతున్నావో లేకనే మాట్లాడుతున్నావో తెలియదు కానీ మోదీ సారు తెలంగాణకు సాయం చేస్తా అంటే కిషన్ రెడ్డి సారు ఎందుకు అడ్డం పడతాడే? ప్రధాని మోదీ సార్ చెప్తే కిషన్ రెడ్డి సార్ వింటాడా? కిషన్ రెడ్డి సార్ చెప్తే మోడీ సార్ వింటాడా? కిషన్ రెడ్డి సారు వద్దంటే తెలంగాణకు ఇచ్చేటి ఇయ్యకుండా ఊకుంటాడా మోదీ సారు? నువ్వే చెప్పరాదు. ఏమ్మా, మోడీ సారు తెలంగాణకు ఏదన్నా సాయం చేద్దామని చూస్తే ఆ క్రెడిట్ అంతా కూడా మా రేవంత్ సార్ ఖాతాలనే పడుతుంది అనుకొని వద్దంటాడు కావచ్చు. వాళ్ళ పువ్వు పార్టీకి ఏం పేరు రాదు, మంచి పేరు అంతా చేయి పార్టీలకే దక్కుతుంది అనుకొని అడ్డకాలు ఎత్తాడు కావచ్చు వాళ్ళ కిషన్ రెడ్డి సారు. నీ మోకం, మోదీ సారు తెలంగాణకు సాయం చేస్తే పువ్వు పార్టీకి పేరు వస్తుంది కానీ చేయి పార్టీకి ఎట్లా ఫాయిదా అవుతుంది? ఇవన్నీ రాజకీయ జిమ్మికులే, నీకు అర్థమైతలేదా? అంతేనంటావా? నిజంగానే ఢిల్లీ పోయిన ప్రతిసారి మా రేవంత్ సారు మోడీ సార్నే కలిసేస్తాడు కానీ మా రాహుల్ గాంధీ సార్ను కలిసినట్టు మాత్రం ఒక్క ఫోటో కూడా బయటకు వస్తలేదు, అసలు కలిసే వస్తలేడు. ఎందుకు కావచ్చు? ఎందుకనేది పోయినోళ్ళు చెప్పాలి, లేకుంటే పోయి కలిసిన వాళ్ళనే చెప్పాలి. ఎవ్వరు చెప్తలేరంటే వాళ్ళ పర్సనల్ పనులు ఏవో ఉన్నాయనే కదా అర్థం అని ముచ్చట్లు వినబడుతున్నాయే బయట. ఇటు మా చెయ్యి పార్టీ వాళ్ళే రేవంత్ సార్ మాట అసలుకే ఇంటలేరు, ఇంకా బయట మా పాలన గురించి చెడ్డగా మాట్లాడతారు. మా రేవంత్ సార్ను ఎత్తనన్న చేసి ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపాలని మా వాళ్ళే చూస్తారని స్వయంగా మా ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పుకుంటాడు. మరి దీన్ని బట్టి చూస్తే డబ్బున ఆయన కుర్చీకి ఏమన్నా ఎసరు వచ్చేది ఉంటే ఎత్తనన్న చేసి మోడీ సారు మీరే కాపాడాలని చెప్పేటందుకు గిట్ల అక్కడికి పోయి కలిసేస్తాడు గిట్లా అంటావా? ఏమో చెప్పలేము. అట్లా అని బయట గుసగుసలు వినబడతానే పిల్ల. మరి అవును, ముఖ్యమంత్రి కుర్చీ పోతే పువ్వు పార్టీల షేరికై తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బే పదవి తీసుకుంటాడు. ఇక గాంధీకి నడుమ కిషన్ రెడ్డి సార్ను బగ్గా టార్గెట్ చేసిండని బయట వినబడుతున్నాయని కూడా చెప్పిగా. దిమకదానా లేని నేనెందుకు చెప్తానే? అధ్యక్ష పదవి కోసానికి ముఖ్యమంత్రి సీట్ను పోగొట్టుకోవాలని చూస్తారా అని ఏవాలన్నా? నాకు గాయంత తెలియదు అనుకుంటాను అనే నక్క నాలుగు వేసుకొని ఇంకా నా మీదనే కారెడ్డం ఆడుతుంది ఈ నక్క చెవులది. గట్లా అనుకుంటే రాష్ట్రంలో పువ్వు పార్టీ పచార పడిపోతుందట, కారు పార్టీ పచార పెరుగుతుందట. దాంట్లోకే జనాలు కూడా ఎక్కువ దొరుకుతారట. కాబట్టి పువ్వు పార్టీ పచారను పెంచాలి, కారు పార్టీ పచారను తగ్గియాలని మోడీ సారు, కిషన్ రెడ్డి సారు, రేవంత్ సారు ముగ్గురు కలిసి మాట్లాడుకొని గిత్త మైకుల ముంగటికి వచ్చి తిట్టుకునే కార్యం ముంగటేసుకున్నారు కావచ్చు. అట్లా అని బయట జనాలు అంటారు. ఆ ముచ్చట నీకు చెప్పిందా నేను? సరేది ఏమో లావు మాట్లాడబడుతుంది నా మీదకే. అసలు మీకు ఈ పంచాయత్ దేనికి ఇప్పుడు? ఇప్పటికే రేవంత్ సారు మోడీ సార్ తోటి దోస్తన బాగానే చేస్తాడు అని కారు పాచోళ్ళు బయట ప్రచారం బాగానే చేయబట్టే. ఇప్పుడు మా రేవంత్ సారే మోడీ సారు మస్తు మంచోడు, తెలంగాణకు సాయం చేద్దాం అనుకుంటాడు అని ఇప్పుడు చెప్తే
ఈ ముచ్చట జనాలు అనేది ఉంటే అది నిజమని అనుకోరా? మరి రేవంత్ సార్ ఇటువంటి ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతాడో ఏందో నాకు అస్సలుగా అర్థమైతే లేదు. గంత ఈగ్రంతో మాట్లాడేటోడే అయితే మా వాళ్ళు చెడును మైక్ల ముంగట చెప్తాన్లు, మంచిని నా చెవుల్లో చెప్తాన్లని ముఖ్యమంత్రి సారే మైక్ల ముంగట చెప్పుతాడే. అగో గానే తేడా కొడతాందే తల్లి. మా ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ముక్కుసూటిగా మాట్లాడే పద్ధతి తెలుస్తుంది కానీ ఇద్దలెంబడి ఇక మాతలెంబడి బొంకుడు తెలుస్తలేదే. ఆయన అట్లున్నాడు అని అంటే ఆయన వెనక మరున్నోళ్ళు అంతకంటే ఆగంగా ఉన్నారు. ఈ వచ్చే 4 ఏళ్ళు మా చేయిపాటి సర్కారు ఎట్లా గడ్డకు పడుతుందో ఏం కథనో తలుసుకుంటే మొత్తం భయమే అవుతుంది. ఎవర్రా ముసలాడు అక్కడ ఉన్నారు రారా. ఓ తాత గటు మొకట పువ్వు పట్టోళ్ళు అత్తానులే నిన్ను దోమేతందుకు ఊరికే జరా ఊరుకు. అబ్బర కొడుక ఓ పిల్ల నేను ఏడున్నా అనేది మాత్రం వాళ్ళకి చెప్పక నీకు పుణ్యం ఉంటే దండం పెడతా. ముసలోడా వీడు ఏడున్నాడా కానీ దొరుకుతాడు ఇలా వీని కూసాలు కదలాలి బిడ్డని. గదుల్ల సంగతి ఇప్పుడు మోదీ సారు మంచోడు, కిషన్ రెడ్డి సారే అన్ని పథకాలకు పనులకు అడ్డం పడుతున్నాడని సీఎం రేవంత్ అన్న మాటలన్న మాటల మీద బయట పరిస్థితి గిట్లనే ఉన్నదట. ఒక దిక్కేమో ఏపీకి అడిగిన ఎంబటే నిధులు ఇస్తున్నాడు, తెలంగాణకేమో ఇయ్యనట్టు ఇస్తున్నాడు. మొన్న బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయమే చేసిండు మోదీ సారు. పువ్వు పార్టీ 8 మంది ఎంపీలేం చేస్తున్నట్టని ఓ దిక్కు పువ్వు పార్టీలను తిట్టుకుంటేనే మోదీ సారు మంచోడంటే ఏందన్నట్టో ఏం లాజిక్ అన్నట్టో. కది సీఎం రేవంత్ అన్నకే తెలవాలే అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్.